హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇంకా మీరు అందరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను. సో మీరు అనుకుంటున్నారు కదా నేను ఇప్పుడు రెడీ అయ్యి ఉన్నాను ఎక్కడికి వెళ్తానని. ఏంటంటే జయగా వెళ్తున్నాను అనమాట. కొన్ని వెజిటేబుల్స్ అయిపోయి, అలాగే కొన్ని గ్రోసరీ ఐటమ్స్ కూడా అయిపోయి. సో అవన్నీ తేడానికి అయితే జయగా వెళ్తున్నాను. అవి రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. బ్యాగ్ రెడీ చేయడం అంటే ఏంటి, అంతే మనకి పాస్ అవన్నీ పట్టుకోవాలి కదా. సో అవన్నీ పట్టుకున్నాను, మనీ, వాలెట్ అవన్నీ. సో ఏంటంటే మా అబ్బాయిది లాస్ట్ ఎగ్జామ్ అనమాట, దేవర్షిది. వాడు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తాడు నేను అక్కడికి వెళ్ళిన టైంకి. సో వాడు నేను ఇద్దరం కలిసి కొంచెం షాపింగ్ అవి చేసి వస్తాము. అయితే రెడీ అయిపోయాను, ఇప్పుడు బయలుదేరుతున్నాను. సో సో మార్కెటింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇక్కడ సిటీ బస్సులో కూర్చొని ఉంటాను. ఇక్కడ సిటీ బస్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. మా అమ్మాయి కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. సో మేమైతే కలిసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చాను అనమాట. అన్ని కూరగాయలు, ఇంకా కొన్ని రేషన్ ఐటమ్స్. టైం అయితే 2 అవుతుంది. సో ఫ్రెష్ అయిపోయి లంచ్ తినేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ అన్పాక్ చేస్తాను. సో అప్పుడు చూపిస్తాను ఏటేటి వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చాను అనేది. మేమైతే వచ్చేసరికి లేట్ అయిపోతుంది, అందుకే బిర్యానీ అయితే పార్సల్ తీసుకొచ్చాము. నెక్స్ట్ ఏంటంటే మాకు ఇక్కడ చికెన్ కూడా దొరకట్లేదు, నాన్ వెజ్ అయితే దొరకట్లేదు. అందుకని బిర్యానీ అయితే పార్సల్ తీసుకొచ్చాను. అట్లా టైం లేదు, తీసుకొచ్చాను. సో సర్చ్ చేస్తున్నాం, 20 ప్యాకెట్ అనమాట బిర్యానీ. ఇది వచ్చేసి 100 రూపీస్. ఓ షిట్, మొత్తం పడిపోయాయి. ఇంత బిర్యానీ ఇచ్చాడనమాట. ఇంత పెద్ద బంగాళదుంప కూడా ఇచ్చాడు. ఇంకా చికెన్ పీస్ నేను తీస్తాను, అది నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది, బెస్ట్ పీస్ అని. ఇంకా ఒక ఎగ్. ఇది క్వాంటిటీ కూడా బాగానే ఎక్కువ ఇచ్చాడు, 100 రూపీస్. బాగుంది. ఇక్కడ ఏంటంటే బెంగాలీ స్టైల్లో కదా, సో అందుకే వాళ్ళు పొటాటోస్ వేస్తారు బిర్యానీలో. ఇక్కడ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. మేము ఎక్కడైతే ఇది తెప్పించాను, ఎందుకంటే అక్కడ నుంచి చాలాసార్లు తీసుకొచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక పెద్ద బ్రెస్ట్ పీస్ కానీ లెగ్ పీస్ కానీ ఇస్తాడు. తర్వాత ఒక ఎగ్, ఇంకేమో చూపించాను కదా ఒక పొటాటో, ఇంకా సలాడ్స్ ఇస్తాడు. 100 రూపీస్కి టేస్ట్ అయితే బాగుంటుంది. బట్ ఏంటంటే ఆంధ్ర టేస్ట్ అయితే రాదు, కొంచెం వేరే ఉంటుంది, బట్ పర్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎలాగో ఇక్కడ మేము వంట చేసుకొని తినలేము ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ అయితే సెల్ చేయట్లేదు. అందుకనే ఎలాగో వెళ్ళాం అని నేనేమో ఇది తీసుకొచ్చాను. మా హస్బెండ్ లేరు కదా, అతనేమో ఇంకా క్యాంప్ నుంచి రాలేదు, రేపు వస్తారన్నమాట, రేపు నైట్కి. మా ఇద్దరి కోసం అయితే బిర్యానీ తెచ్చుకున్నాం. ఇవన్నీ వాడు కూర్చొని తింటున్నాడు ఆకలేస్తాడికి. నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అంటే బాగుంటుంది, కానీ ఈరోజు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. బాగుంది. చికెన్ పీస్ దగ్గర కొంచెం గ్రేవీ ఉంటుంది, కలుపుకో. వైట్ వేసింది కదా. సో మా లంచ్ ఫినిష్ అయిన తర్వాత మార్కెట్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను, ఓకే. బిర్యానీ తీసిన తర్వాత అయితే వీడైతే పడుకున్నాడు, నేను పడుకోలేదు, అలా మొబైల్ చూసుకుని ఉన్నాను. దానివల్ల ఇంకా తలనొప్పి ఎక్కువ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ తలస్నానం చేశాను, తర్వాత నెక్స్ట్ ట్రావెల్ చేసి వెళ్ళాను కదా, దానివల్ల తలనొప్పి వచ్చింది. ఇంకా మొబైల్ కంటిన్యూ చూడటం వల్ల ఇంకా ఎక్కువైపోయింది. సో సో అందుకని నా కోసం అయితే టీ పెట్టాను. టీ తాగితే కొంచెం తగ్గుతుంది. హెయిర్కి ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాను. మరి ఎంత బరువుగా ఉందో తల. ఇంకా ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇలాగే పెట్టేసాను. యాక్చువల్లీ లంచ్ తినేసిన తర్వాత ఇవన్నీ అన్ప్యాక్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే చాలా తలనొప్పి వచ్చిందని కొంచెం అలా చారబడ్డాను. సో టీ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే టీ అలవాటు అయిపోతే టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది నాకైతే. అలాగే డైలీ 2 టైమ్స్ కాదు, డైలీ 1 టైం తాగుతాను. బట్ ఇప్పుడు అతను లేరు కదా, క్యాంప్కి వెళ్ళారు.
అందుకని మరి నేను బతికించేస్తున్నాను, చేయట్లేదు. బట్ ఈరోజు అయితే చాలా తలనొప్పి వచ్చింది, అందుకనే చేసుకున్నాను. మార్నింగ్ స్కిప్ చేసాను, అంతేం అనిపించలేదు. ఇప్పుడు మాత్రం టీ తాగకపోతే అసలు హీల్ అవ్వదు. హాయిగా ఉంది. అయితే ఒక టీ సిప్ వెళ్తానే కొంచెం హాయిగా ఉంది. యాక్చువల్లీ మా వారు ఎక్కడికి వెళ్ళారంటే అతను ఆఫీస్ ట్రిప్ మీద నాగ్పూర్ వెళ్ళారనమాట. 3 days ట్రిప్. రేపు నైట్ కల్లా వచ్చేస్తారు. మా అబ్బాయికి ఏమో ఈరోజుతో ఎగ్జామ్స్ అయిపోయి ఫుల్ ఫ్రీ అయిపోయాడు, ఫుల్ పడుకున్నాడు. ఇప్పుడు లేచాడు అనమాట. ఇంకా ఎగ్జామ్స్ వల్ల బాగా బిజీగా ఉంటాడు, ఇప్పుడు ఫుల్ ఫ్రీ. ఇంకా రేపటి నుంచి హాలిడేస్ కూడా ఇచ్చేసారు. ఒక 20 days కదా, 20 to 25 days. యాక్చువల్లీ మధ్యన ఒకరోజు రిజల్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది, అప్పుడు వెళ్ళాలి అంతే. తర్వాత ఇంకా April 8th స్కూల్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. అప్పటి వరకు హాలిడేసే, ఎంజాయ్. స్కూల్కి వెళ్ళాలి. క్లాస్ 6. సో టీ తాగిన తర్వాత అవి అన్ప్యాక్ చేస్తాను. ఫస్ట్ కూరగాయలు తీసేస్తాను, ఏమేమి తెచ్చాను అనేది. ఇది వచ్చేసి తోటకూర. సో ఇక్కడ చూడండి, ఇలాగ ఇక్కడేమో ఇలా రెడ్ది దొరుకుతుంది అనమాట తోటకూర, లాల్ సాగ్ అంటారు. సో అది తీసుకున్నాను, చాలా డేస్ తర్వాత తోటకూర తీసుకున్నాను. ఇదేంటి రా పపాయ, బొప్పస్కాయ. ఇది పప్పు టమాటా బొప్పస్కాయ వండితే బాగుంటుంది. ఇంకా బీరకాయలు తీసుకున్నా, వంకాయలు. ఇంకా ఇవి చూడండి, ఇవి వచ్చేసి చిన్న బంగాళదుంపలు అనమాట. మసాలా వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత చిన్న చిన్న బంగాళదుంపలు, చూడండి చిన్న బంగాళదుంపలు. ఇక్కడ ఏంటంటే ఇలాగ పొటాటోస్, వైట్ పొటాటోస్ కూడా ఉంటాయి, రెడ్ పొటాటోస్ కూడా ఉంటాయి. సో ఇదనమాట చిన్న చిన్న బంగాళదుంపలు అవి తీసుకున్నా. వెల్లుల్లిపాయలు, టమాటాలు, పొటాల్స్, ఇంకా కాలీఫ్లవర్, అంతే. ఇన్ని వెజిటేబుల్స్ ఇచ్చాను అనమాట ఈరోజు. ఇంకా ఈ బ్యాగ్ ఇక్కడ చూపించు. ఈ బ్యాగ్ అయితే కొన్ని బన్స్, తర్వాత కొన్ని స్నాక్స్, ఇంకా అవే ఉన్నాయి అనమాట, ఎక్కువ ఏం లేదు. సో చాలా డేస్ తర్వాత బీరకాయలు దొరికాయి, ఇంకేమో తోటకూర దొరికింది. వెజిటేబుల్ మార్కెట్లోంచి తీసుకున్నాను, మీకు వీడియో క్లిప్లో చూపిస్తాను. సో వెజిటేబుల్ మార్కెట్లో ఏంటంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి అక్కడ. ఆకుకూరలు కూడా డిఫరెంట్ రకాలు ఉంటాయి, పాలకూర. తర్వాత ఇక్కడ ఆకుకూరలు కొంచెం వేరే వేరే టైప్స్ ఆఫ్ తింటారు అనమాట ఆకుకూరలు. అది మనం తినాం కాబట్టి నేను తీసుకోలేదు. సో తోటకూర చాలా డేస్ ఏంది లేదు కాబట్టి తోటకూర తీసుకున్నా. అంటే చాలా డేస్ నుంచి కూరగాయలు తీసుకోలేదు అంటే తీసుకుంటున్నాం. బట్ ఏంటంటే మేము రిలయన్స్ మార్ట్కి వెళ్తాం, అక్కడ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవే తీసుకొని వచ్చేస్తాను అనమాట. ఇంకా ఉండేవి చాలా రకాలు, బట్ అంత వెయిట్ అయితే నేను మోయలేను కాబట్టి కొన్ని తీసుకొచ్చాను అనమాట. ఈరోజు నేను వెళ్ళి మార్కెట్ చేసిన వెజిటేబుల్స్. ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో మీకు ఎలాగ అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.